బలూచిస్తాన్ సైనికులు బిఎల్ఏ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ సైనికులను మట్టుబెడుతున్నారు. ఈ ఘటనను మీరు ఎలా చూస్తున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. నిజానికి మన యుద్ధం చేయాలా, బలూచిస్తాన్కి సపోర్ట్ చేస్తే సరిపోతుందని అనుకుంటూ ఉన్నారా? ఇక్కడ మన వ్యూహం ఏ విధంగా ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో ప్రజలుగా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. 1971లో ఏం జరిగిందో గుర్తుందా? 1971లో ఏం జరిగిందో చదివారా? 1971లో ఏం జరిగిందో ఒకసారి మనం చూస్తే ఆ విషయాన్ని పాకిస్తాన్ గుర్తు చేసుకుంటే సరిపోతుంది. 1971లో కూడా ఇలాగే తోక జాడిస్తూ ఉంటే తూర్పు పాకిస్తాన్ ఏమైంది? బంగ్లాదేశ్గా ఆవిర్భవించింది. ఇప్పుడు బలూచిస్తాన్ మరో దేశంగా ఆవిర్భవిస్తుందేమో. అది 1971, ఇది 2025. చేసిన పాపాలకి పాకిస్తాన్ నామరూపాలు లేకుండా మారిపోతుందేమో. ఇప్పుడు బలూచిస్తాన్ కూడా ఇదే అదునుగా భావించి పాకిస్తాన్ సైనికులపై దాడులు చేస్తుంది. భారత్ చేతికే మట్టంటాల్సిన అవసరం లేదండి. నిజానికి ఏ దేశ సైనికులైనా ఆ దేశం కోసం పనిచేస్తూ ఉంటుంటారు కదా అనే ఒక భావన మనలాంటి వాళ్ళకి ఎక్కడో కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే శత్రువునైనా కూడా ఏదో ఒక మూల సర్లే పాపం అనే ఒక జాలి మనకి కలుగుతూ ఉంటుంది. కాబట్టి పాకిస్తాన్ సైనికుల విషయంలో అలాంటి జాలిని కనబరచాలా ఈ దాడి చూసిన తర్వాత? మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మార్చి నెలలో కూడా బిఎల్ఏ చేసిన దాడిలో 60 మంది పాక్ ఆర్మీ చనిపోయారు. గతంలో మొన్నే ఒక ట్రైన్ కూడా హైజాక్ చేసి పాక్ భద్రతా బలగాలను బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చంపేసింది. ఆ తర్వాత పాక్ సైనికులు మళ్ళీ ఆ ట్రైన్ని తాము స్వాధీనం చేసుకుని అందులో ఉన్న పౌరులకు ఎటువంటి నష్టాన్ని కలిగించలేదు. మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి. పాకిస్తాన్ ఆర్మీ మొన్న అత్యవసరంగా సమావేశమైంది. పాకిస్తాన్ ప్రభుత్వం మొన్న అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో కూడా భారత్పై విషయం కక్కుతూనే ఉంది. ఈ సమావేశంలో కూడా భారత్ని ప్రపంచ దేశాల ముందు అబద్ధాలు అసత్యాలు చెప్పి దోషిగా నిలబెట్టాలని అనుకుంటుంది. కానీ మన దగ్గర అంతకు మించిన సాక్ష్యాలు ఉన్నాయి. ప్రపంచ దేశాలు ఇప్పుడు పాకిస్తాన్ను నమ్మడం లేదు. చాలా వ్యూహాత్మకంగా మనం పాకిస్తాన్ని ప్రపంచ దేశాల ముందు కార్నర్ చేస్తూ వస్తూ ఉన్నాం. ఇప్పుడు పాకిస్తాన్పై మనం ఎటువంటి చర్యలు తీసుకున్న ప్రపంచ దేశాల మద్దతు ఈ పాకిస్తాన్కి దక్కదు. కానీ సొంత దేశంలో ఉన్న పక్కలో బల్లాన్నే, సొంత కుంపట్నే వాళ్ళు సరిదిద్దుకోలేకపోతున్నారు. కానీ పాకిస్తాన్పై వేలు పెడుతున్నారు. కాశ్మీర్లో వేలు పెడుతున్నారు. ఇప్పుడు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి. తాజాగా జరిగిన దాడి ఇది. తాజాగా జరిగిన దాడిలో 10 నుంచి 15 మంది పాకిస్తాన్ సైనికులు హతమైపోయారు. అదంతా కూడా మనకి ఒక మైదాన ఏరియా లాగా కనిపిస్తుంది. కొండలు గుట్టలు మనకి కనిపిస్తున్నాయి. అక్కడ ఒక చిన్న కల్వట్లాగా బ్రిడ్జ్ కూడా మనకి కనిపిస్తోంది. అక్కడ నుంచి పాకిస్తాన్ ఆర్మీ వెహికల్ పాస్ అవుతుంది. దీన్ని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ గతంలో రెక్కీ నిర్వహించింది. పాకిస్తాన్ సైనిక వాహనాలు ఆ రూట్లో వెళ్ళే సమయంలో ఆ వాహనాన్ని లేపేయడానికి, పాకిస్తాన్ సైనికులను లేపేయడానికి అక్కడ ముందుగానే రెక్కీ నిర్వహించి ఐఈడీలను అమర్చారు, ల్యాండ్ మైన్స్ని అమర్చారు. పాకిస్తాన్ సైనికులు వెళుతున్న వాహనం అక్కడికి రాగానే ఆ వాహనాన్ని లేపి పారేశారు. గతంలో కూడా మనం చాలా సందర్భాల్లో చూసాం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ సైనికులను పేల్చివేసిన ఘటనను. కానీ వాళ్ళ దేశంలో ప్రత్యేక దేశాన్ని కోరుకుంటున్న బలూచిస్తాన్ తమపై ఎలా దాడి చేస్తుందో, ఎటువైపు నుంచి దాడి చేస్తుందో పట్టించుకోకుండా మన దేశంలో మన సైనికులను మట్టిపెట్టడానికి పుల్వామా దాడులు చేస్తారు. మన దేశంలో మన పౌరులను మట్టిపెట్టడానికి కాశ్మీర్లో పహల్గామ్ లాంటి దాడులు చేస్తుంటుంటారు. ముంబైలో దాడులు చేస్తూ ఉంటుంటారు. ఇలా ఎన్ని దాడులను మనం భరిస్తూ వచ్చాం. కానీ ఇప్పుడు బలూచిస్తానే వాళ్ళకి పక్కలో బలిలా మారింది. బలూచిస్తాన్ని కంట్రోల్ చేయలేకపోతుంది. కాశ్మీర్లో మాత్రం వేలు పెడుతుంది పాకిస్తాన్. భారత్ చేతికి మట్టి అంటకుండా అక్కడ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పని పూర్తి చేసేస్తున్నారు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. బాగా అయ్యింది పాకిస్తాన్ సైనికులకనే మాటలు వినిపిస్తూ ఉన్నాయి. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బహుశా మరిన్ని దాడులు కూడా చేసే అవకాశం ఉంటుంది. ఇటు భారతదేశం పహల్గామ్ దాడుల తర్వాత భారతదేశం పాకిస్తాన్పై ఆంక్షలు విధిస్తూ వస్తుంది. ఆర్థికపరమైన ఆంక్షలు విధిస్తుంది. మనం సింధు నది జలాలను ఆపేశాం. దీంతో వాళ్ళకి నీటి కటకట ఏర్పడుతోంది. పాకిస్తాన్ని ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అంతేకాదు పాకిస్తాన్పై ఏ క్షణమైనా మనం త్రివిధ దళాలతో దాడులు చేసే అవకాశం కూడా ఉంది. త్రివిధ దళాలతో ముప్పేట దాడి చేయడంతో పాటు పాకిస్తాన్ని ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబెడుతూ నలువైపు నుంచి దాడి చేస్తున్నాం. మరోవైపు ఆంక్షలు విధిస్తూ పాకిస్తాన్ కోలుకోకుండా చేస్తున్నాం. దీంతో పాకిస్తాన్
స్టాక్ మార్కెట్లన్నీ కూడా కుప్పకూలిపోయాయి. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. రాబోయే రోజుల్లో పాకిస్తాన్ ప్రజలు పాకిస్తాన్ ఆర్మీ పైన, పాకిస్తాన్ ప్రభుత్వం పైన, పాకిస్తాన్లో పుట్టి పెరుగుతూ భారతదేశంలో దాడికి పాల్పడుతున్న అక్కడ సైనికుల పైన వాళ్ళు ఆకలితో దాడి చేసే అవకాశం ఉంటుంది. బహుశా ఆకలితో దాడి చేసే రోజులు కూడా ఎంతో దూరంలో లేదు అనే మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. రాబోయే కొన్ని రోజులని, వారం 10 రోజుల్లోనే భారత్ కూడా పాకిస్తాన్పై ఒక కీలక నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది. ఈలోపే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఆ పనిని పూర్తిగా అణచేస్తున్నారు. సైనికులను గుక్క దిప్పుకోనవటం లేదు. ఒకవైపు కశ్మీర్లో దాడి తర్వాత ఇటు భారత్ తమపై ఎటువంటి దాడి చేస్తుంది, భారత్ ఇప్పటికే అన్ని రకాల దాడులు మొదలుపెట్టింది. ఇంకా మనం మిసైల్స్తో దాడి మొదలు పెట్టలేదు, అంటే త్రివిధ దళాలతో దాడి మొదలు పెట్టలేదు. త్రివిధ దళాలతో మనం దాడి మొదలు పెడితే పాకిస్తాన్ ఖతం అయిపోతుంది. కానీ త్రివిధ దళాలతో దాడి మిలిటరీ యాక్షన్ తీసుకోకుండానే మిగిలిన అన్ని చర్యలు మనం తీసుకుంటున్నాం. మిలిటరీ యాక్షన్ కాకుండా మిగిలిన చర్యలకి పాకిస్తాన్ అల్లాడిపోతూ ఉంటే ఇక మిలిటరీ యాక్షన్ తీసుకుంటే మనం ఏమైపోతాము అని పాకిస్తాన్ భయపడుతున్న సమయంలో అదే సమయాన్ని ఆసరాగా తీసుకుని బలూచిస్తాన్ ఆర్మీ చెలరేగిపోతుంది. బలూచిస్తాన్ అక్కడ మిలిటరీ యాక్షన్ తీసుకుంటుంది. బలూచిస్తాన్ కూడా మనం మిలిటరీ యాక్షన్ అంటానికంటే అది కూడా ఒక రకమైన ఉగ్రవాద చర్యే. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీపై చేస్తున్న దాడితో ఇప్పుడు పాకిస్తాన్ గుక్క తిప్పుకోలేకపోతుంది. ఏం చేయాలో పాకిస్తాన్కి అర్థం కావడం లేదు. సొంత దేశంలోనే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేస్తున్న దాడులతో తమ సైనికులు కోల్పోతూ ఉంటే ఒకవైపు ఇటు ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబడుతూ, ఇంకొక వైపు భారత ఆంక్షలను తట్టుకోలేక, మరోవైపు భారత మిలిటరీ యాక్షన్ తీసుకుంటే ఏమైపోతాము అనే భయం ఇంకొక వైపు పాకిస్తాన్ని 360 డిగ్రీస్లో కార్నర్ అవుతుంది. ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేస్తుంది అన్నదే ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. పాకిస్తాన్ ఎలా దీని నుంచి తప్పించుకోగలుగుతుంది అని ప్రపంచ దేశాలు ఎదురు చూస్తున్నాయి. పాకిస్తాన్పై భారత్ తీసుకునే ప్రతీకార చర్య ఎలా ఉండబోతుంది అని ప్రపంచ దేశాలు ఇప్పుడు ఎదురు చూస్తున్నాయి. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఏం మాట్లాడాడో చూద్దాం. Government stance on Kashmir is absolutely clear. It was our jugular vein. It is our jugular vein. We will not forget it. And we will not leave our Kashmiri brethren in their heroic struggle, what they are waging against the Indian occupation. Our stance, government stance on Kashmir is absolutely clear. It was our jugular vein. It is our jugular vein. We will not forget it. And we will not leave our Kashmiri brethren in their heroic struggle, what they are waging against the Indian occupation. Our stance, government stance on Kashmir is absolutely clear. It was our jugular vein. It is our jugular vein. We will not forget it. And we will not leave our Kashmiri brethren in their heroic struggle, what they are waging. విన్నారా వాడేమంటున్నాడో? వాడే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్. ఇప్పటికీ బుద్ధి రావడం లేదు. గతంలో రెచ్చగొట్టిన వ్యాఖ్యలు చేశాడు చూసారా? పాకిస్తాన్ భారత్ మధ్య ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. భారత పౌరులను కాశ్మీర్లో పొట్టన పెట్టుకున్నారు, అయినా వాళ్ళకి బుద్ధి రావడం లేదు. కాశ్మీర్ మాది అని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు ఈ ఆర్మీ చీఫ్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్. కాశ్మీర్ పాకిస్తాన్కు జీవనాడి అని అంటున్నాడు. అవును, ఎందుకంటే మేం నీళ్లు వదులుతున్నాం కాబట్టి అది పాకిస్తాన్కు జీవనాడే. కానీ అది మా దయా దాక్షిణ్యాల పైనే మీకు అక్కడ నుంచి జీవం అందుతుంది, అంటే నీళ్లు అందుతున్నాయి. ఈ కాశ్మీర్ మాది అని అంటూ ఉన్నాడు ఆ పాకిస్తాన్ చీఫ్. అందుకే ఇప్పుడు అంతకంత ఫలితాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ అధికారులు ఎటు పారిపోవాలో తెలియని పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో రాబోతున్నాయనే చర్చ జరుగుతుంది. ఎంత రెచ్చగొట్టే వ్యాఖ్యలు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ చేశాడో చూస్తున్నారు కదా. ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు